హాయ్! బైబిల్ భాష్యానికి స్వాగతం. పరిశుద్ధుడైనటువంటి పౌలు సువార్త పరిచర్య నిమిత్తము దాదాపుగా 10,000 మైళ్ళకు పైగా ఆయన ప్రయాణం చేసినాడు. తన సేవాకాలం అంతట్లో 3 సార్లు తీవ్రమైనటువంటి ఓడ ప్రమాదములను ఆయన చవిచూసినాడు. అలాగే 3 సార్లు దండంతో లేదా బెత్తెముతో ఆయన కొట్టబడ్డాడు. 5 సార్లు 39 కొరడా దెబ్బలను అపోస్తలుడైన పౌలు గారు భరించినారు. కారాగార జీవితము మధ్యనే ఆయన నూతన నిబంధనలోని సగ భాగానికి సమానమైనటువంటి గ్రంథాలను ఆయన రచించినాడు. క్రీస్తు శకము 64 సంవత్సర ప్రాంతంలో నీరో చక్రవర్తి పాలనలో ఆయనకు విధించబడినటువంటి మరణదండన రోమా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలచే అది ధృవీకరించబడింది. అంతేకాక ఆయన స్థాపించినటువంటి కొరింథు సంఘము, ఎఫెసీ సంఘము, ఫిలిప్పీ సంఘాలకు సంబంధించినటువంటి పురాతత్వ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తల చేత అవి వెలికి తీయబడ్డాయి. పరిశుద్ధుడైన పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు కూడా దేవుని కొరకు నిలబడ్డటువంటి యోధుడు. గాడ్ బ్లెస్.